హాయ్ అండి. నేను ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నానండి. ఎగ్గేసి ఎలా చేయాలనో చూపించేస్తాను. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నానండి సేమియా. 2 ఎగ్స్ తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టానండి. ఇందులోకి వాటర్ వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. వాటర్ బాగా తెల్లనిద్దాము. ఎసురు తెల్లింది. ఇందులోకి సేమియాలు వేసుకుంటున్నాను. కొలత ఏమో అవసరం లేదండి దీనికి. మనం అందాజుగా వాటర్ వేసుకొని మళ్ళీ ఈ నీళ్లు పడేస్తాం కాబట్టి ఉడకనిచ్చుకుందాం. దీంట్లో చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు. నేను ఇలా చేస్తున్నాను. సేమియా ఉడకబెట్టుకొని ఉంచుకోవాలండి. ఇందులోకి కొంచెం తొలులు దాంట్లోకి వేసేసుకున్నామనుకుంటే వాటర్ వేసేస్తే చల్ల వాటర్ బాగా నిలుపుకుంటాయండి సేమియాలు. నేను ఇలా చేస్తాను. ఈ సేమియా ఉప్మా కొత్తగా ఉంటుందండి. చూడండి, ఉడికినాయి. నీళ్ళు ఉంచేస్తాము. ఇలా తులులు గిన్నెలో వేసేసానండి సేమియాలు. ఇప్పుడు కొద్దిగా కూల్ వాటర్ వేసేసుకున్నాము. ఇలా వేసేదానా పొడి పొడిగా ఉంటాయి. పక్కన పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకుంటున్నా కొద్దిగా. ఎగ్ అనేది ఇలా కొట్టి వేసేసుకుంటున్నామండి. మేము కోడిగుడ్లు అంటామండి వీటిని. కొద్దిగా మిరియాల పొడి. ఇవి నీసు వాసన రాకుండా అండి. సేమియా ఉప్మాలోకి మిరియాల పొడి వేస్తున్నారే అనుకునేరండి. తిని చూడండి, చాలా బాగుంటుంది. కొద్దిగా గరం మసాలా ఇలా చేసుకుంటే కొత్తగా బాగుంటుంది. ఇది నీసు వాసన అనేది ఉండకూడదు. మీకు తగినంత వేసుకోండి గరం మసాలా. ఒక చిటికెడంతా పసుపు, సాల్ట్ అండి కొద్దిగా. ఇదంతా కలిసేలా అలా అనుకోవాలండి. పొడి పొడి చేసుకోవాలి దీన్ని. రుగ్గుని
కొద్దిసేపు మంట తగ్గించుకొని ఎర్రగా ఏగనిద్దామండి. ఇలా ఏగితే చాలండి, పక్కకు తీసేసుకుందాము. ఇలా ఎర్రగా ఏగిందంటే నీసు వాసన అనేది రాదు. పక్కకు తీసేసుకుందామండి. చూడండి, ఇలా మెత్తబడితే చాలు. ఇందులోకి సేమియా వేసేద్దాము. ఇందులోకి ఉప్పు అవసరం లేదండి, సేమియా ఉడికేటప్పుడు వేసాము. ఎగ్గులో వేసినాము కాబట్టి ఇంకా అవసరం లేదు. కాసేపు సేమియాలు వేగనిద్దాము. వేగినాయండి. ఇందులోకి వేసుకున్న కోడిగుడ్డు వేసేస్తున్నాము. మేము కోడిగుడ్డు అంటామండి. ఒక 2 నిమిషాల పాటు మంట తగ్గించుకొని వేగనిద్దాం. రెడీ అయిపోయిందండి. స్టవ్ కట్ చేసేస్తాము. రెడీ అయిపోయిందండి. ఎగ్ వేసి సేమియా ఉప్మా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి.